నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఈరోజు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు పూజల్లో ఘనంగా అందుకుంటున్న దేవి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ శ్రీకాంత్ పంతులు శర్మ అని మన ముందున్నారు. అతన్ని కొంచెం మన మాటల్లో తెలుసుకుందాం. అసలు ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, అది ఏ విధంగా వచ్చింది ఆనవాయితీగా అనే దాని మీద మనం పంతులని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. దుర్గా మాతాకు జై, శైలపుత్రి మాతాకు జై. ప్రతి సంవత్సరము జరుపుకునేటువంటి ఉత్సవాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రులు ఉత్సవంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి అవతారం అమ్మవారు అలంకారం పేరు శైలపుత్రి అవతారం. ప్రతిరోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు నిత్యము పూజలు అందుగా ఉంటుంది. అమ్మవారు ఈరోజు శైలపుత్రి అవతారంలో భాగంగా మన సిరికొండ గ్రామంలో దాదాపు 9 నుండి 10 మండపాలు వెలిసి ఉన్నాయి. ప్రతి ఒక్క మండపంలో ఉదయము సాయంకాలము ఈ 10 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలు అనేటువంటివి అందరూ భక్తి పారివశ్యంతో తమకు కలిగేటువంటి కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోవాలన్న ఉద్దేశంతో అమ్మవారికి మొరబెట్టుకుంటారు. అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదు. అటువంటి యొక్క నానుడితోని అమ్మవారు మనకు ప్రతీక. అమ్మవారు గాయత్రి మూలంతో ఉన్నటువంటి దుర్గాదేవి అఖండ స్వరూపిణి. ఈ అమ్మవారిని ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మనకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగించమని అమ్మవారిని వేడుకుంటాము. అలాగే ఈ సందర్భంలోనే మహర్నవమి వస్తుంది, దుర్గాష్టమి కార్యక్రమం వస్తుంది, మళ్ళీ బతుకమ్మ పండుగలు వస్తాయి. చిట్ట చివరి రోజున మహిషాసుర మర్దినిగా విజయదశమి రోజున అమ్మవారు చిట్ట చివరి అవతారంతో పూజా కార్యక్రమాలు సమాప్తం అవుతుంటాయి. ఇది ఎన్ని రోజుల కార్యక్రమం? ఈ సంవత్సరము 10 రాత్రులు వచ్చి 11వ రోజున విజయదశమి వస్తున్నది. ఈరోజు సోమవారం 8, మంగళవారం 9, బుధవారం 10, గురువారం 11వ రోజున అక్టోబర్ 2వ తారీఖు. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే గాంధీ జయంతి కూడా వస్తుంది అందరికీ. ఆ రోజు గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజు విజయదశమి దసరా పర్వదినం. ఆ రోజు చిట్ట చివరి పూజ, ఉదయం పూట చిట్ట చివరి పూజ అయిపోతాయి. కొన్ని మండపాలు సాధారణంగా అదే రోజు గంగార్పణం కావాలి లెక్క ప్రకారంగా. ప్రతి ఒక్క మండపం కూడా అదే రోజు అమ్మవారు గంగామాత యొక్క సన్నిధిలోకి చేరుకోవాలి. ఇప్పుడు మనకు పంతులు చక్కగా వివరించారు. T9 న్యూస్తో మాట్లాడుతూ ఈ 10 రోజులు 10 రాత్రులు పూజలు అందుకొని 11వ రోజు నిమగ్నం చేయాలని చెప్పేసి మాటల్లో తెలిపారు. T9 న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్.
सर्वदा मम धर्म अर्थ काम सिद्धि रस्तु क्षेम स्थैर्य धैर्य ऐश्वर्य अभिवृद्धि रस्तु लाभं शता संवत्सर दीर्घ मायु हर हर मनसा वाचना कर्मणे वृक्षन्ते पदे पदे पापं पापकर्म अहं पापत्वपास्महं शरणं मम रक्ष रक्षका जनवनवासिनी भवानी दुर्गा माता देतोभ्यः नवग्रह देतोभ्यः महागण చిన్న మా ఉన్నా అవసరం పూజ మీద पुष्पांड देवताभ्यो नमाजि दुर्गांबिका माता की स्थान करोत्मां नमास प्रीतान् प्रीनं वै प्रणीतार्षबुद्धरि రెండు వక్కలు దాంట్లో రెండు వక్కలు రెండు పుల్లలు దీంట్లో రెండు పుల్లత్తం ధారయతాం ద్రవం సుప్రీతాన్ సర్వాభవంతో భాగదేవీం వై ప్రణీతార్షబుద్ధరి అది